ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం కార్యక్రమం ద్వారా చాలా అనుకున్న విధంగా ఈ దెబ్బకి వై నాట్ 175 అని మరొకసారి బలంగా చెప్పగలుగుతాం. ఈ సిద్ధం కార్యక్రమంతో ఊహించిన విధంగా ప్రపంచంగా సృష్టించబోతున్నాం. భీమిలి పరిసర ప్రాంతాల్లో ఎన్నడూ జగన్మోహన్ రెడ్డి గారికి రాలేదు. ఈరోజు ఈ మీటింగ్కి వచ్చి భీమిలి ఎంకి వైసీపీకి అగ్గా అని నిరూపించబోతున్నాం. జై జగనన్న. ఇప్పుడు మనం గడిచిన పరిపాలన చూసాము, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాము. కరోనా లాంటి కష్ట పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్క ఇంటికి, పేదవాడికి ఇంటికి రేషన్ అందించడమే కాకుండా తను ఇచ్చిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ రోజున ఇంట్లో ఉన్న భార్య భర్త కూడా పక్క గదిలోకి వెళ్ళి చేయలేని పరిస్థితుల్లో జగనన్న చేసిన సంక్షేమ పాలన ప్రతి ఒక్క గడపకి చేరాలనే ఉద్దేశంతో కార్యకర్తలకి దిశ నిర్దేశం చేసి ఏదైతే జగనన్న తన సుపరిపాలన అందించారో అదే పరిపాలన మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావాలి అంటే జగనన్నే కావాలి. కాబట్టి 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే ఈ పథకాలన్నీ అందుతాయని చెప్పి రానున్నటువంటి ఎన్నికల సంగ్రామంలో వారు ఇచ్చినటువంటి పిలుపుకి సంసిద్ధులై ఈ వస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఈ రాష్ట్రంలో ఓటే లేనటువంటి ప్రతిపక్ష నాయకులందరూ ఇవాళ ఈ రాష్ట్రంలో మూకమ్మడిగా రావడానికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక పులిని ఎదుర్కోవడానికి అనేక మంది ప్రతిపక్ష పార్టీలన్నీ వస్తున్నాయి. కానీ ఎన్ని మంది ఎంతమంది వచ్చినా ఒక్కడే ఆయన వెనకాల కోట్లాది మంది సైన్యమై కార్యకర్తలు ఉన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, ప్రజలు కూడా దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. కోట్లాది రూపాయల ప్రజా సంక్షేమానికి ఆయన ఖర్చు పెట్టినటువంటి ఆయనకు దీవెన, ప్రజల పక్షాన బడుగు బలహీన వర్గాల వారికి ఆయన చేసినటువంటి సేవ. ఆనాడు రాజన్న రాజ్యం రావాలన్నాం, ఇవాళ జగనన్న రాజ్యం రావడానికి సిద్ధంగా ఉంది. మళ్ళీ ప్రపంచం అంతా జగన్మోహన్ రెడ్డి గారి కాసి 2024లో చూడడానికి సిద్ధంగా ఉంది. జగన్ గారి గెలుపు కోసం ఎక్కడ ఎలక్షన్ జరిగాయని నేను ఉద్యోగానికి రిజైన్ చేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోతాను. నా సొంత డబ్బులతో నేను అభిమానంతో ప్రేమతో బయలుదేరాను. పేదల బడుగు బలహీన వర్గాల కోసం మంచి జరగాలంటే మళ్ళీ జగన్ గారు సీఎం అవ్వాలి.